కొండా సురేఖ గారు సమంత గారిపై అన్న మాటలకి ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు. ఏంటి రాజకీయం? మీరు చూసుకోండి. అంతేగాని ఒక యాక్ట్రెస్ ఒక ఆడవాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించారు. కొండా సురేఖ అన్న మాటలకు నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు. మీ పాలిటిక్స్ మీరు చూసుకోండి. ఒక హీరోయిన్ యొక్క పర్సనల్ లైఫ్ స్పేస్లో ఇన్వాల్వ్ అవ్వను మీరెవరు? మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోండి అని నాగార్జున గారు చాలా ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ గారిపై నాగార్జున గారు పరువు నష్టం కింద కేసు నమోదు చేశారు. కొండా సురేఖ గారు చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పినా గానీ నాగార్జున గారు క్షమించలేదు. కొండా సురేఖ గారిపై కేసు నమోదు చేశారు. షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో జవాన్ మూవీ రిలీజ్ అయింది. ఇండియా వైడ్ రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండియా వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ జపాన్లో రిలీజ్ కాబోతోంది. నవంబర్ 9th ఈ మూవీ రిలీజ్ కాబోతోంది జపాన్లో. అనుష్క పెళ్లి చేసుకోబోతోంది. దుబాయ్కి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ని అనుష్క పెళ్లి చేసుకోబోతోంది. నేటి వరకు ప్రభాస్, అనుష్క మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టు పలు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఫేక్ న్యూస్ అని ప్రభాస్, అనుష్క చెప్పారు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. యాక్టర్ ప్రియాంక అరుళ్ మోహన్ మహబూబ్ నగర్లో షాప్ ఓపెనింగ్కని వెళ్లారు. అక్కడ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉండంగా స్టేజ్ మీద ఎక్కువ జనాలు ఉండటంతో స్టేజ్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. యాక్టర్ ప్రియాంక అరుళ్ మోహన్కి ఒక్క గాయం కూడా అవ్వలేదు. అయితే ఆమెతో పాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్త ఝాన్సీ రెడ్డికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఆమె హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. యాక్టర్ శ్రీవిష్ణు స్వాగ్ మూవీ ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నారు. ఒక రిపోర్టర్ శ్రీవిష్ణుని ఇలా అడిగారు. మీరు పాన్ ఇండియా మూవీ ఎంట్రీ ఎప్పుడిస్తారు అని. నాకు పాన్ ఇండియా మూవీపై ఇంట్రెస్ట్ లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే మూవీ చేయాలని ఉంది అని శ్రీవిష్ణు ఆన్సర్ ఇచ్చారు ఆమెకు. శ్రీవిష్ణు నేను తెలుగు ఇండస్ట్రీలోనే హ్యాపీగా ఉన్నాను. నా తెలుగు ఫిలిమ్స్ అన్నవి తమిళ్లో డబ్ అవుతున్నాయి, కన్నడలో డబ్ అవుతున్నాయి, మలయాళంలో డబ్ అవుతున్నాయి. అది చాలు నాకు. ఇంకా మార్కెట్ పెంచుకోవాలని ఆశ నాకు లేదు అని చెప్పారు. హెడ్ మసాజ్ చేసుకున్న కొంతసేపటికి ఒకతను చనిపోయాడు. బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి కనెక్షన్లో ఉన్న నర్వ్స్ అన్నది తెగిపోవడం కారణంగా బ్లడ్ ఫ్లో అన్నది సరిగ్గా జరగకపోవడంతో అతను చనిపోయాడు. జైపూర్లో జరిగిన ఉమెన్స్ ఫెస్టివల్కి తృప్తి దింద్రీని గెస్ట్గా పిలిచారు. అయితే తృప్తి దింద్రీ వస్తానని చెప్పి రాలేదు. దాంతో కోపంగా ఉన్న మహిళలు జైపూర్లో తృప్తి దింద్రీ ఫిలిమ్స్ ఏవీ రిలీజ్ కాకుండా చూసుకుంటామని చెప్తున్నారు. అలాగే ప్రోగ్రామ్ మేనేజర్స్ వాళ్ళందరూ మనీ రిటర్న్ ఇవ్వాలని చెప్పి తృప్తి దింద్రీని డిమాండ్ చేస్తున్నారు. జైపూర్లో ఉన్న మహిళలు తృప్తి దింద్రీపై కోపంగా ఉన్నారు. తృప్తి దింద్రీ ఫిలిమ్స్ ఏవి కానీ జైపూర్లో రిలీజ్ కాకుండా చూసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. హీరోయిన్ తృప్తి దింద్రీ జైపూర్లో జరిగే ఒక ఉమెన్ ఫెస్టివల్కి వస్తానని చెప్పింది. దానికి గాను రెమ్యునరేషన్ 5 lakhs తీసుకుంది. తృప్తి దింద్రీ ఆ పార్టీకి రాలేదు. సో తృప్తి దింద్రీపై చాలా మంది కోపంగా ఉన్నారు. ఆమె మనీ రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఆ ఫంక్షన్ వాళ్ళు ఆమెని డిమాండ్ చేస్తున్నారు.